భార్య భర్తల సమస్యను బట్టి ఉన్న ఈ భయాల నుంచి కూడా దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, మనం చూస్తూ ఉంటే మొదటిలోనే యేసు ప్రభు కుటుంబాలను కడుతున్నాడు. ఆయన ఈ లోకములో ఆది కాండములో అవ్వ ఆదముల కుటుంబమును కట్టుతూ ఈ యొక్క సృష్టిని ప్రారంభించాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్య వచ్చే ఏ విధమైనటువంటి శోధన కాలంలో కూడా ఈ లోకములో నిరీక్షణ లేని వారి వల్లే మనమెవరము కూడా దేవుని బిడ్డలారా ఆందోళన భయాలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మౌనముగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుంటున్నప్పుడు నీ భర్తతో ఆయనే మాట్లాడతాడు, నీ భార్యతో ఆయనే మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరియమ్మకు భయం ఏంటంటే, నా భర్త నన్ను మరి వివాహం కాకముందే గర్భం దాల్చానని ఏమన్నా అంటాడేమో, లేదంటే నన్ను విడిచిపెట్టేస్తాడేమో నా భయం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా తన భర్త అయిన యోసేపుతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వేం భయపడద్దు యోసేపు, ఇదిగో నీ భార్య ఏమి పొరపాటు చేయలేదు కాబట్టి ఆమెను నువ్వేమి అనవద్దు అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలకి మన ఉత్తరవాది, మన న్యాయవాది, మన పక్షమున ఉన్నవాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ విభేదాలకు మధ్యలో ఆయన నిలబడి సమాధానాన్ని ప్రకటించడానికి లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యోసేపుతో మాట్లాడి కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు మరి మన కుటుంబాన్ని ఆయన ఎందుకు నిలబెట్టలేడని ఎందుకు భయపడతా ఉన్నాం?